శివాయ గురువే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము లలితా సహస్రనామంలోని ఒక మహిమాన్వితమైన నామం గురించి, దాని యొక్క విశేషం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనలో సాధారణంగా ఎవరైతే చాలామందికి ఉద్యోగాలు లేకపోవడము, లేదా ఉద్యోగాలు సడన్గా ఊడిపోవడము, లేదా ఇంకొకటి ఏంటంటే మనం పని చేస్తూ ఉంటాము కానీ మనకు పనిలో పదోన్నతి అనేది లేకుండా ఉంటుంది. అంటే ఎవరైనా సరే మనకి ఉద్యోగంలో పదోన్నతులు కావాలి అని కోరుకునేవారైనా సరే, లేదా అంటే సడన్గా జాబ్ కోల్పోయి మళ్ళీ మాకు జాబ్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, అలాగే ఉద్యోగంలో గౌరవము కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే, కొంతమందికి చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు కానీ వారికి ఎటువంటి గౌరవం కూడా పనిచేసే చోట దక్కదనమాట. వాళ్ళు కష్టపడే పనిచేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి తగినంత గుర్తింపు అనేది దక్కదు. అటువంటి వారైనా సరే ఈ మంత్రాన్ని నియమబద్ధంగా జపించినట్లయితే వారికి అనుకున్న కోరికలన్నీ కూడా తీరే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇది అమ్మవారు మనకి ప్రసాదించినటువంటి గొప్ప నామం. ఆ నామం ఏమిటి అంటే ఓం శ్రీమత్ సింహాసనేశ్వరయే నమః. మరొక్కసారి చెప్తున్నాను చూడండి. ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. ఈ మంత్రాన్ని కనుక మనము నియమబద్ధంగా అభ్యాసం చేసినట్లయితే మనకి విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ మంత్రాన్ని మనం ఏ విధంగా అంటే మన అభ్యాసం చేయాలి అంటే, ఈ మంత్రాన్ని 60 రోజులు ఉదయం పూట రోజుకి 108 సార్లు జపం చేస్తే చాలు అద్భుతమైన ఫలితం లభిస్తుంది. అనుకోకుండా పదవులు ఊడిపోయిన వారు, ఉద్యోగాలు కోల్పోయిన వారు రోజు 3 పూటల ఈ మంత్రాన్ని 108 సార్లు చొప్పున 41 రోజులు అమ్మవారి పటానికి ఆవు పాలు నివేదన చేస్తూ జపం చేస్తే తిరిగి పదవులు, ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే మన పైన కొంతమంది అంటే మనం పని చేస్తున్నాం కదా, అధికారుల యొక్క మెప్పు మనం కోరుకుంటూ ఉంటాం. పనిచేసిన దానికి అధికారుల యొక్క మెప్పు కోరుకుంటూ ఉంటాం కదా. అలాగా అధికారుల యొక్క మెప్పు కోరుకునేవారు ఎవరైనా సరే, లేదా ప్రభుత్వం వారి యొక్క కటాక్షం మన మీద ఉండాలి అనుకునే వారు ఎవరైనా సరే 90 రోజుల పాటు ఈ మంత్రాన్ని ఉదయం పూట రోజుకు 108 సార్లు జపం చేస్తే వారి యొక్క కార్యము తప్పకుండా నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఎవరైనా సరే ఈ మంత్రాన్ని నియమబద్ధంగా ఈ విధంగా అభ్యాసం చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము మన మీద ఉంటుంది. మరొక్కసారి ఈ మంత్రాన్ని ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. ఈ మంత్రాన్ని చక్కగా ఎవరైతే ఉద్యోగములో పదోన్నతి కోరుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే, ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలి, ఉద్యోగంలో మనకి పై స్థాయికి వెళ్ళాలి ఇలా కోరుకునేవారు, లేదా పదవులు ఆశించేవాళ్ళు, లేదా జాబులు కోల్పోయి అంటే సడన్గా ఈ మధ్య జాబులు తీసేస్తున్నారు కదా, జాబులు కోల్పోయి తిరిగి జాబులు పొందాలి, త్వరగా జాబులు పొందాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నియమబద్ధంగా ఈ యొక్క నామాన్ని కనుక మనం విశేషంగా అభ్యాసం చేసినట్లయితే మనకి అమ్మవారి యొక్క కృప మన మీద కలుగుతుంది. మనం చక్కగా చేయాల్సింది ఏమిటి, అమ్మవారి ఫోటో ఉంది, చక్కగా ఈ నామాన్ని జపం చేసుకుంటూ అమ్మవారికి చక్కగా ఆవు పాలు నివేదన చేస్తూ ఆవు పాలను తిరిగి మనం ప్రసాదంగా స్వీకరిస్తే సరిపోతుంది. అమ్మదయ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే కదా, ఇంతకన్నా ఏమి ఉంటుంది చెప్పండి. కాబట్టి మనకి లలితా సహస్రనామంలో ఈ నామము ఎంతో ప్రత్యేకమైనది, ఎంతో విశేషమైనది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క నామాన్ని జపిస్తూ మనకు కావాల్సినటువంటి ఏదైతే మన కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా అమ్మవారు మనం తీర్చడానికే, మనల్ని అనుగ్రహించడానికే ఈ విధమైనటువంటి నామాన్ని మనందరికీ కూడా ప్రసాదించడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఈ నామాన్ని జపిస్తూ అమ్మవారి కృపను పొందడానికి తప్పనిసరిగా అమ్మ కృపకు పాత్రలు అవుదాం. శ్రీమాత్రే నమః.